సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు ధర్నా చేశారు. క్యాంపస్లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని క్లాస్ రూమ్లను బహిష్కరించారు స్టూడెంట్స్. మెనూ ప్రకారం మెస్లో ఫాలో అవ్వడం లేదని ఫుడ్ కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేశారు విద్యార్థులు. గతేడాదే ఫుడ్ కాంట్రాక్టర్ గడువు ముగిసినా మళ్లీ అదే కాంట్రాక్టర్ను కొనసాగిస్తోంది జేఎన్టీయూ యాజమాన్యం. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నానని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. దర్ ఇస్ నో ఫుడ్ పాయిజనింగ్, అట్లాంటి ఏమి జరగల. ఫుడ్ పాయిజనింగ్ కానీ ఎలాంటివి అయితే కాల. ఓన్లీ థింగ్ ఈజ్ ఫుడ్ అయితే తను కొద్దిగా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయలేకపోతుంది, క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయలేకపోతుంది.